మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విజ్ఞప్తి. ఇది నా పర్సనల్ సజెషన్ అనుకోండి. మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి ప్రకాశం జిల్లాల మధ్య ఉన్న మధ్య కోస్తా వాళ్ళకి నా సూచన ఏంటంటే రాజకీయాల విషయంలో విజిలెంట్గా ఉండండి. కులాల పేర్లతోనో అధికారంలో ఉన్నామని అడ్వాంటేజ్ తీసుకోవాలనే ఆలోచనతోనో రెచ్చగొడితే గనక దయచేసి రెచ్చిపోకండి. కులాల రంగు పులుముకొని వ్యక్తిగత జీవితాలని ఇబ్బందులు పాలు చేసుకోకండి. రాజకీయాల్లో అధికారం అనేది 5 ఏళ్లకు ఒకసారి మారొచ్చు, కానీ జీవితం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఒక్కసారే వస్తుంది మనకు ఆ అవకాశం. అలాంటి అవకాశాన్ని పాడు చేసుకోవద్దని నా విజ్ఞప్తి. మరీ ముఖ్యంగా కుర్రకారు 18-20 ఏళ్ళు రాకమునిపే కులాల పేర్లతో కొట్లాటలకు వెళ్తే అసలు మీరు ఓటేశారో లేదో తెలియదు. మీ భవిష్యత్తు ఏంటో మీకు ఇంకా క్లారిటీ రావట్లా. ఎవరో రెచ్చగొట్టారని ఏదో జెండా పట్టుకుని ఎవరి మీదకో వెళ్ళారనుకోండి, మన కళ్ళ ముందు కనిపించే వాళ్ళతో విరోధం, మన భవిష్యత్తుని మనమే బండలు చేసుకున్నట్టు అవుతుంది. రాజకీయం పబ్బం గడుపుకొని సపోర్ట్ చేస్తున్నామనే పేరుతో కొంతసేపు చలిమంటేసుకున్నట్టుగా వేడి కాచుకుంటారు తప్పితే మిమ్మల్ని ఆదుకునేవాడు ఎవ్వడు ఉండడు. అందుకని మనమే తెలివితో ఆలోచించి విచక్షణతో మెలగటం అనేది ఇప్పుడు తక్షణ అవసరం. కులాల వారీగా రాజకీయం విడిపోయినప్పుడు ప్రయోజనాల కోసం ఎవరితో అయినా కలిసి అంటకాగి ఎంతకైనా తెగించవచ్చు అనే పరిస్థితి ప్రివైల్ అయిపోయి మితిమీరిపోతున్నప్పుడు జనం జాగరూకతతో వ్యవహరించాల్సిన సమయం ఇప్పుడు వచ్చేసింది. ప్లీజ్ దయచేసి జీవితాలు భవిష్యత్తు మన గురించి మనం తప్ప ఇంకెవరూ బెటర్గా ఆలోచించలేరు అనే విజ్ఞతని విచక్షణని పోగొట్టుకోకండి. ఘర్షణల జోలికి పోకండి. రాజకీయం కాదు, మన భవిష్యత్తు బాగుపడే, మన కంచంలో 4 వేళ్ళు కదిలే ఆలోచన ఏంటనేది ప్రాక్టికల్గా చేయండి ప్లీజ్. ఇది కీ టాక్స్ ఇనిషియేటివ్ జనం మీద ఉన్న అక్కరతో, సోషల్ కన్సర్న్తో వరుసగా జరుగుతున్న పరిణామాలు చూసి ఆవేదనతో చెప్తున్నమాట. ఆలోచన ఉన్న వాళ్ళంతా మీ థాట్స్ షేర్ చేయండి. ఇది రాజకీయాలకి సంబంధం లేని పాయింట్. ఇది కేవలం ఏపీ భవిష్యత్తుకి సంబంధించిన పాయింట్. రాజకీయాలు మనకి చేస్తున్న చేటుని నివారించడం అనేది మన చేతుల్లోనే ఉంది అని తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్.